This conference will now be recorded. Okay. So coming to practices. చేస్తున్నాను సార్. Good. సో కమింగ్ టు నెక్స్ట్ పార్ట్ ఏంటిదంటే మనకి లైనెక్స్ లో లైనెక్స్ ఇన్స్టాన్స్ ఒకటి క్రియేట్ చేద్దాం మనం ఇప్పుడు. సో అమెజాన్ లైనెక్స్, సో ఇన్స్టాన్స్ కాన్ఫిగర్ ఇన్స్టాన్స్ డీటెయిల్స్, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్, సెక్యూరిటీ గ్రూప్స్. సో ఇప్పుడు ఈ రోజు నేను ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని ఆల్ ట్రాఫిక్ కూడా తీసుకుంటాను. ఎగ్జిస్టింగ్ రీయూజబిలిటీ చేసుకోవచ్చు చూడు. సో రివ్యూ అండ్ లాంచ్ ఇట్. సో ఇక్కడ నేను కల్పన 1 2 3 FM5 రీయూజబిలిటీ చేసుకుంటా ఉన్నదాన్ని. సో ఒక్కసారి పెమ్ ఫైల్ ని పీపీకే కన్వర్ట్ చేస్తే చాలు, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. లాంచ్ ఇన్స్టాన్సెస్. వ్యూ ఇన్స్టాన్సెస్. సో దీన్ని నేను ఎల్పి అంటే లైనెక్స్ ట్యాగ్ కూడా తర్వాత ఇచ్చుకోవచ్చు. ఇక్కడ లైనెక్స్ ప్రాక్టీస్ ట్యాగ్. సో ఇది రన్నింగ్ స్టేట్ లోకి వచ్చిన తర్వాత దీనికి లాగిన్ అవుదాం. సో పబ్లిక్ ఐపి 50 ద్వారా SSH authentication. సో బ్రౌజ్. ఇక్కడ నా దగ్గర కల్పన 1 2 3 ఓపెన్. ఒక్క నిమిషం అంజీ, చిన్న కాల్ ఒకటి వస్తుంది. సో ఓకే అండి, సారీ ఫర్ ద డిలే. లాగిన్ అయ్యాము. నా సూడో స్పేస్ SU అంటే రూట్ యాక్సెస్ తీసుకుందాం. వినిపిస్తుందా? కొంచెం ఫాంట్ పెంచుతున్నాను. వినిపిస్తుంది. సో లైనెక్స్ ఇన్స్టాన్స్ కనెక్ట్ అయ్యాం. సో యాజ్ పర్ ద బేసిక్ కమాండ్స్ లో భాగంగా మనకి సో మనం ఆల్రెడీ ఫైల్స్ అండ్ డైరెక్టరీ ఆపరేషన్స్ గురించి చెప్పుకున్నాము.
ఫిల్టర్ కమాండ్స్ గురించి కూడా చెప్పుకున్నాము. సో విఐ ఎడిటర్ ద్వారా కూడా మనం చెప్పుకున్నాము. సో ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్, హౌ మెనీ వేస్ టు క్రియేట్ ఏ ఫైల్? హౌ మెనీ వేస్ టు క్రియేట్ ఏ ఫైల్? అంజీ, ఎన్ని వేస్ లో మనం ఫైల్ క్రియేట్ చేయొచ్చు? ఎక్కడ సార్ ఇందులోనా? ఇందులోనే, లైనెక్స్ లోనే. క్యాట్ స్పేస్ ఫైల్ నేమ్ సార్. ఓకే, క్యాట్ తో ఒకటి. నెక్స్ట్ టచ్. ఓకే, గుడ్ గుడ్. 2, 3. విఐ ఎడిటర్. ఓకే సార్. సో విఐ ఎడిటర్ తో మనం ఫైల్ క్రియేట్ చేసాం కదా మొన్న. చేసాను సార్. విఐ ఎడిటర్ దాకా మనం చెప్పుకున్నాము. సో ఈ రోజు గ్రెప్ అండ్ ఫైండ్ ఈ రెండింటి గురించి చెప్పుకుంటాం. సో నువ్వు క్రికెట్ చూస్తావా? చూస్తాను సార్. క్రికెట్ ఆడతావు కదా? ఫైన్. సో ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తుంది, నీకు కొంచెం ముందుకెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ మీరు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి. ఓకే, సో క్రికెట్ ఆడుతుంటే, సో మీరే బౌలర్ అనుకోండి, బ్యాట్స్మెన్ మీ ఫ్రెండ్. సో మీరు బౌలింగ్ చేస్తున్నారు అంటే మీకు బాల్ కనిపించబట్టే కదా పట్టుకోగలుగుతున్నారు, కనిపించబట్టే కదా అంటే గ్రిప్ చేయగలుగుతున్నారు. ఇక్కడ గ్రెప్ చేయాలి అంటే ఇక్కడ ఏంటంటే మీకు తెలిసిన దాన్ని పట్టుకోవడానికి గ్రెప్ యూజ్ చేస్తాము. తెలిసిన దాన్ని పట్టుకోవడానికి మనం గ్రెప్ యూజ్ చూస్తాం. అదే తెలియని దాన్ని, ఇప్పుడు మీరే బౌలింగ్ చేశారు, మీ ఫ్రెండ్ 6 కొట్టాడు, మీ దగ్గర ఒకటే బాల్ ఉంది, సో అవుట్ ఆఫ్ ద స్టేడియం వెళ్ళిపోయింది, అప్పుడు ఏం చేస్తారు? సెట్ చేస్తాం సార్, వెతుకుతాం వెళ్ళి. అదే. సో తెలిసిన దాన్ని పట్టుకోవాలంటేనేమో గ్రెప్, తెలియని దాన్ని పట్టుకోవాలంటే ఫైండ్. అంతే, అర్థమైందా? తెలిసిన దాన్ని పట్టుకోవడానికి యూస్ ఏంటంటే గ్రెప్, తెలియని దాన్ని పట్టుకోవడానికి యూస్ చేస్తే ఫైండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టచ్ ద్వారా కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాను. టచ్, నేను ఏ నుంచి కే దాకా ఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టచ్, నేను సచిన్, యువి, సో వాసు, పవన్, ఇట్లా ఫైల్స్ కూడా క్రియేట్ చేస్తాను. చూడండి, ఎల్ఎస్ కొడితే ఇవన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని డైరెక్టరీస్ కూడా క్రియేట్ చేస్తాను. ఎంకేడిఐఆర్, సో ఓమ్ని, హెచ్వైడి, చెన్నై, బెంగళూరు, ఓకే, గుంటూరు, సో వైజాగ్, ఇలా కొన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఎల్ఎస్ కొడితే, సో ఇప్పుడు మీరు ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ మొత్తం చూస్తున్నారు. లాంగ్ లిస్ట్ చూడాలి అంటే మీరు ls-l అనే కమాండ్ కొడితే సరిపోతుంది. ls-l అనే కమాండ్ కొడితే మీకు లాంగ్ లిస్ట్ వస్తుంది. చూడండి, సో మీకు ఫస్ట్ వైట్ కలర్ లో ఉంటే అది ఫైల్ అని, అదే మీకు గనక బ్లూ కలర్ లో ఉంటే డైరెక్టరీ. ఫైల్ గనక మీకు ఫస్ట్ ఫీల్డ్ లో కనుక హైఫన్ ఉంటే అది ఫైల్ అని, అండ్ డైరెక్టరీస్ కనుక మీకు బ్లూ కలర్ లో ఉంటే, స్టార్టింగ్ లో మీకు డి ఉంటే డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కొంతమంది యూజర్స్ ని కూడా క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యాడ్ సోము అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ కల్పన అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ సో మోహిత్ అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ ధోని అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ సో శ్రీని అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. ఇట్లా నేను నంబర్ ఆఫ్ యూజర్స్ ని క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, సో ఫైండ్, సో మీ దగ్గర ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ తెలిసిన దాన్ని పట్టుకోవాలంటే గ్రెప్ యూస్ చేస్తాం. గ్రెప్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ls-l కమాండ్ కొడితే లాంగ్ లిస్ట్ వస్తుంది. పైప్ గ్రెప్, పైప్ సింబల్ ఇది. మీకు
ఎంటర్ పైన ఉంటుందండి, షిఫ్ట్ పక్కన మీరు పైప్ సింబల్ ఉంటుంది, గ్రెప్ రామకృష్ణ అనే ఫైల్ పట్టుకోవాలంటే ఫైల్ పట్టుకోవచ్చు. ls-l పైప్ గ్రెప్ సో 1 2 3 అనే డైరెక్టరీ ఉందనుకోండి, ఇలా పట్టుకోవచ్చు. అంటే తెలిసిన దాన్ని పట్టుకొని ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ యూజర్స్ ని కానీ కూడా పట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ls-l అనే కమాండ్ కొడితే సో మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉన్నాయి. సో ఇందులో నాకు తెలుసు ls-l షిఫ్ట్ పట్టుకొని మీరు ఎంటర్ పైన ఒకటి ఉంటుందండి పైప్ సింబల్, ఇది పైప్ సింబల్. గ్రెప్ దేన్ని పట్టుకోవాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూవి అనే ఫైల్ ని పట్టుకుందాం అనుకుంటున్నాను. చూడండి అంటే ఇలా ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఒక ఫైల్ యొక్క కానీ డైరెక్టరీ కానీ పర్మిషన్స్ ఏమున్నాయి తెలుసుకోవాలంటే ఉపయోగపడుతుంది పర్టికులర్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి చెన్నై అనే డైరెక్టరీ పర్మిషన్ చూడాలంటే ఇవ్వండి డైరెక్టరీ పర్మిషన్స్. వీటి గురించి డైరెక్టరీ రీడ్ RWX అంటే ఏంటి కొంచెం ముందుకెళ్తే చెప్తాను. సో ఇక్కడ పవన్ అనే ఫైల్ ని నేను పట్టుకోవాలన్నా కూడా ఫైల్ పర్మిషన్ పట్టుకోవాలంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూవి అనే ఫైల్ పర్మిషన్స్ పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటాను చూడండి. సో చూడండి పర్టికులర్ ఫైల్ ని నేను ఇప్పుడు యూవి అనే డైరెక్టరీకి ఫైల్ కి ఈ పర్మిషన్స్ ఉన్నాయి, దీనికి యూజర్ ఎవరు, గ్రూప్ ఎవరు, ఎప్పుడు క్రియేట్ చేశారు, టైం స్టాంప్, ఫైల్ ఏంటిది యూవి, ఇట్లా పట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ls-l పైప్ గ్రెప్ నేను గుంటూరు అనే డైరెక్టరీని పట్టుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఈ డైరెక్టరీ పర్మిషన్స్ ఏమున్నాయి చూడండి, రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్, రీడ్ రైట్, యూజర్ ఎవరు రూట్, గ్రూప్ ఎవరు రూట్, ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ls-l పైప్ గ్రెప్ నేను బెంగళూరు అనే డైరెక్టరీని పట్టుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఎంటర్ కొడితే బెంగళూరు అనే అంటే మనకు తెలిసిన దాన్ని పట్టుకోవడానికి యూస్ చేసేది ఏంటిదంటే గ్రెప్ యూస్ చేస్తాం. ఫైల్స్ ని కానీ డైరెక్టరీస్ ని కానీ పట్టుకోవాలి అంటే మనం తెలిసిన దాన్ని పట్టుకోవాలంటే యూస్ చేసేది గ్రెప్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఎక్కడ ఉంటుంది, మనం యూజర్స్ క్రియేట్ చేస్తే క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ లో ఉంటాయి. సో ఇక్కడ చూడండి మనం క్రియేట్ చేసిన యూజర్స్ సోము, కల్పన, మోహిత్, ధోని ఇట్లా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను పర్టికులర్ గా శ్రీని అనే యూజర్ ని పట్టుకోవాలనుకుంటున్నాను. పైప్ గ్రెప్ ఇలా కూడా పట్టుకోవచ్చు అండి, శ్రీని అనే యూజర్ ని పట్టుకుందాం అనుకుంటున్నా. చూడండి పర్టికులర్ గా శ్రీని యూజర్ డీటెయిల్స్ వచ్చినాయి ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు EC2 యూజర్ డిఫాల్ట్ యూజర్ ని పట్టుకుందాం అనుకుంటున్నాను. EC2 యూజర్ చూడండి EC2 యూజర్ హోమ్ డీటెయిల్స్ వచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కల్పన అనే యూజర్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎంటర్, స్పెల్లింగ్ మిస్టేక్ అండి, కల్పన. చూడండి ఇలా మనం తెలిసిన దాన్ని పట్టుకోవచ్చు, యూజర్స్ అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు, డైరెక్టరీస్ అవ్వచ్చు అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ls-l కమాండ్ కొడితే చూడండి ఇప్పుడు నా దగ్గర చెన్నై అనే డైరెక్టరీ పట్టుకుందాం అనుకుంటున్నానండి. చూడండి l పైప్ గ్రెప్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నై అని ఇస్తానండి. యాక్చువల్ గా చెన్నై నేను స్మాల్ లెటర్స్ లో ఇస్తే పట్టుకున్నాను, ఇప్పుడు నేను క్యాపిటల్ లెటర్స్ లో ఇస్తా పట్టుకుంటుందా, అంజీ పట్టుకుంటారా పట్టుకోదా, పట్టుకోవచ్చు సార్. ఎందుకు పట్టుకోదు, మనం స్మాల్ లెటర్ లో ఎంటర్ చేసాం కదా సార్ డైరెక్టరీ అనేది. సో పట్టుకోదు. చూడండి పట్టుకోవాలా, అయినా సరే నాకు పట్టుకోవాలి, అయినా సరే పట్టుకోవాలంటే -i ఇవ్వాలి ఇక్కడ ముందల. -i ఫర్ ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్, -i ఫర్ ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్. ఎంటర్ కొడితే చూడండి పట్టుకుంటాను. చూడండి ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను mkdir, నేను క్యాపిటల్ లెటర్స్ లో క్రియేట్ చేస్తాను. ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ లో నేను అమీర్పేట అని టైప్ చేస్తాను. చూడండి ls-l కమాండ్ కొడితే అమీర్పేట మీకు క్యాపిటల్ లెటర్స్ లో ఉంది. ఇప్పుడు నేను స్మాల్ లెటర్స్ లో పట్టుకోవాలి అంటే ls-l పైప్ గ్రెప్ స్మాల్ లెటర్ లో ఇస్తే పట్టుకుంటుందండి. అమీర్పేట్ -i ఇవ్వాల ముందర, ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్ అని. చూడండి సో స్పెల్ మిస్టేక్,
చూడండి అమీర్పేట పట్టుకుంది ఇలాగా. సో ఇలా మనకు తెలిసిన దాన్ని పట్టుకోవాలి అంటే మనం యూజ్ చేసేది ఏంటిది అంటే గ్రెప్. అర్థమైందా అండి? ఎస్ సార్. గుడ్. సో నౌ కమింగ్ టు సెకండ్ ఏంటంటే తెలియని దాన్ని ఎలా పట్టుకుంటాము? ఫైండ్. తెలియని దాన్ని మనం ఎలా పట్టుకుంటాం అంటే ఫైండ్. సో ఫైండ్ స్లాష్ అంటే మీకు రూట్ అని అర్థం. హైఫన్ ఆప్షన్స్ అనేది మనం ఏ ఆప్షన్స్ పట్టుకోవాలంటే ఆప్షన్స్ ద్వారా పట్టుకున్నాం. సో కీవర్డ్ మనం సెర్చ్ చేసే కీవర్డ్. సింటాక్స్ ఇది ఫైండ్ స్లాష్ అంటే మీకు రూట్, హైఫన్ ఆప్షన్స్ అంటే మన ఆప్షన్స్ కింద ఉంటాయండి. ఈ ఆప్షన్స్ గురించి చెప్తాను మీకు. కీవర్డ్ సెర్చ్ చేసే కీవర్డ్. సో ఆప్షన్స్ కింద మీరు ఫైల్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, డైరెక్టరీస్ ని ఫైండ్ చేయొచ్చు, గ్రూప్స్ ని ఫైండ్ చేయొచ్చు, యూజర్స్ ని ఫైండ్ చేయొచ్చు, గ్రూప్స్ ని ఫైండ్ చేయొచ్చు. ఐనమ్ అంటే ఐనోడ్ నంబర్స్ అంటే కొంచెం ముందుకెళ్తే మీకు కాన్సెప్ట్ వస్తుంది. సో ఇలా మీరు ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. సో ఫైండ్ స్లాష్ హైఫన్ నేమ్, ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ నేను యూవి అనే ఫైల్ పట్టుకుందాం అనుకుంటున్నా. ఎక్కడుందో నాకు తెలియదు, పాత్ తెలియదు అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి దాని పాత్ చూపిస్తుంది. ఎక్కడుంది ఇది పాత్? చూడండి ఈసీటీ యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉంది. ఈసీటీ యూజర్ హోమ్ డైరెక్టరీలో యూవి అనే ఫైల్ ఉంది. ఇట్లా ఫైండ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ స్లాష్ హైఫన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరు అనే డైరెక్టరీ ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నా. చూడండి ఇక్కడే మీకు ఈసీటీ యూజర్ హోమ్ డైరెక్టరీ ఉంది. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ స్లాష్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఏముంది మనకి ఫైల్స్ సచిన్ అనే ఫైల్ పట్టుకుందాం అనుకుంటున్నాం. చూడండి ఎక్కడుంది ఈసీటీ యూజర్ హోమ్ డైరెక్టరీ మనం క్రియేట్ చేసిన ఎక్కడుందో నాకు తెలియదు అనుకుని నేను సెర్చ్ చేయడం ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ధోని అనే ఫైల్ పట్టుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఎక్కడుంది? సో ఇది ధోని అనేది యూజర్ అండి, యూజర్ కాబట్టి హోమ్ డైరెక్టరీలో ఉంది. ఇక్కడ అన్ని చూపిస్తుంది. బట్ మనకి ధోని అనే డైరెక్టరీ లేదండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ స్లాష్ యూజర్ నేను ఫైల్ నేమ్ వచ్చేసరికి డైరెక్టరీ నేమ్ హెచ్వైడి అంటానండి. ఎక్కడ ఉందో చెప్పి చూడండి ఈసీటీ యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉంది. ధోని కూడా ఒక యూజర్ క్రియేట్ చేసాం కాబట్టి అతను హోమ్ డైరెక్టరీ చూపిస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలాగా? ఫైండ్ స్లాష్ హైఫన్ యూజర్. నేను ఇప్పుడు శ్రీని అనే యూజర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇతను హోమ్ డైరెక్టరీ చూపిస్తాడు. ఇందాక మనకి ధోనికి ఎలా అయితే చూపించిందో ఇది ఇలా చూపించింది చూడండి ఇక్కడ. సో ధోనికి ఎలా అయితే హోమ్ డైరెక్టరీ ఉందో శ్రీనికి కూడా హోమ్ డైరెక్టరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నేమ్ కల్పన అనే యూజర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి సో ఇట్లా కల్పన అనే యూజర్ కూడా హోమ్ డైరెక్టరీ ఉంది. చూడండి ఇలా. సో మీరు ఇట్లా యూజర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, గ్రూప్స్ ని ఫైండ్ చేయొచ్చు, ఫైల్స్ ని డైరెక్టరీస్ ని ఇలా ఫైండ్ చేయొచ్చు. అంటే తెలిసిన దాన్ని పట్టుకోవడానికి యూస్ చేసేదేమో గ్రెప్, తెలియని దానికి యూస్ చేసేదేమో మీకు ఫైండ్ అండి. అర్థమైందా ఫైండ్ కి గ్రెప్ కి డిఫరెన్స్? అర్థమైంది సార్. గుడ్. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే మీకు ఫైల్స్ అండ్ డైరెక్టరీ పర్మిషన్స్ అంటారు. ఫైల్స్ అండ్ డైరెక్టరీ పర్మిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు డెవాప్స్ కి బాగా ఇంపార్టెంట్ ఇది కాన్సెప్ట్. ఫైల్స్ అండ్ డైరెక్టరీ పర్మిషన్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే మనకి సెక్యూరిటీ కోసం యూజ్ చేస్తారు. ఈ ఫైల్స్ అండ్ డైరెక్టరీ పర్మిషన్స్ కి ఫైల్ లెవెల్లో ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ మనం పర్మిషన్స్ ఇస్తాము. ఆ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. ఆ సెక్యూరిటీ మనకి ఏ లెవెల్లో ఉంటుందంటే మనకి 3 లెవెల్స్ లో ఉంటుంది. యూజర్స్ లెవెల్లో ఉంటుంది, గ్రూప్ లెవెల్లో ఉంటుంది సెక్యూరిటీ, అండ్ అదర్స్ లెవెల్లో కూడా సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఒక ఫైల్కి కానీ ఒక డైరెక్టరీకి కానీ మనం సెక్యూరిటీ ఏ లెవెల్లో పర్మిషన్స్ ఇస్తాము అంటే యూజర్ లెవెల్లో పర్మిషన్స్ ఇవ్వచ్చు, గ్రూప్ లెవెల్లో పర్మిషన్స్ ఇవ్వచ్చు, అదర్స్ లెవెల్లో కూడా పర్మిషన్స్ ఇవ్వచ్చు. అదర్స్ లెవెల్లో కూడా మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎల్ అనే కమాండ్ కొడితే సో మీకు తెలిసిందండి ఫస్ట్ ఫీల్డ్ లో కనుక మీకు హైఫన్ ఉంటే అది ఫైల్ అని, హైఫన్ ఉంటే అది ఫైల్ అని, డి ఉంటే డైరెక్టరీ అని.
ఫస్ట్ ఫీల్డ్ లో కనుక మీకు హైఫన్ ఉంటే అది ఫైల్ అని, ఫస్ట్ ఫీల్డ్ లో కనుక మీకు డి ఉంటే డైరెక్టరీ, సి ఉంటే మీకు క్యారెక్టర్ ఫైల్, సి ఉంటే మీకు క్యారెక్టర్ ఫైల్, బి ఉంటేనేమో మీకు బ్లాక్ ఫైల్, ఎల్ ఉంటేనేమో లింక్ ఫైల్. సో ఈ రెండు మీకు, సో క్యారెక్టర్ ఫైల్, బ్లాక్ ఫైల్ మీకు ఫిజికల్ సర్వర్స్ లోనే కనిపిస్తాయి, మనకి క్లౌడ్ లో కనిపించదు. సో ఇక్కడ మనకి కనిపించేది ఈ మూడు అండి, హైఫన్ ఫైల్, డి ఉంటే డైరెక్టరీ, బి ఎల్ ఉంటే లింక్ ఫైల్. ఇది మాత్రం క్లౌడ్ ఇన్స్టాన్స్ లో మాత్రమే కనిపిస్తాయి ఫస్ట్ ఫీల్డ్. సో మీరు ls-l కొడితే ఇవన్నీ చూపిస్తాయండి. సో ఇందులో కనుక మీకు ఫస్ట్ ఫీల్డ్ గురించి మనం మాట్లాడుతున్నాం. హైఫన్ ఉంటే ఫైల్, డి ఉంటే డైరెక్టరీ, బి ఉంటే బ్లాక్ ఫైల్, సి ఉంటే క్యారెక్టర్ ఫైల్, ఎల్ ఉంటే లింక్ ఫైల్ అని. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది నెక్స్ట్ ఈ 3 గురించి. ఇక్కడ ఇది ఫైల్ లెవెల్, ఇదేమో డైరెక్టరీ లెవెల్. సో ఇక్కడ మీకు ఆర్ అంటే రీడ్ అని అర్థం, అంటే మనం ఫైల్ చూడగలము అని అర్థం. డబ్ల్యూ అంటే రైట్ అండి, డబ్ల్యూ అంటే రైట్ అంటే మనం మాడిఫై చేయగలము ఆ ఫైల్లో ఉన్న డేటాని. ఎక్స్ అంటేనేమో ఎగ్జిక్యూట్ అని, ఎగ్జిక్యూట్ అని. హైఫన్ అంటే నల్ అని, నల్ అంటే 0 అని వాల్యూ, దాని వాల్యూ. హైఫన్ అంటే నల్ అని. సో ఆర్ అంటే మీకు రీడ్, డబ్ల్యూ అంటే రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ఫైల్ కానీ, అమీర్ అని పేట అనే డైరెక్టరీకి కానీ, సో మనకి ఫైల్స్ కి డైరెక్టరీస్ కి పర్మిషన్స్ ఎలా ఇస్తాము అనే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇక్కడ టోటల్ గా మీకు 9 డిజిట్స్ ఉంటాయండి. హైఫన్ తర్వాత, హైఫన్ క్యాలిక్యులేట్ చేయకూడదు, హైఫన్ తర్వాత మీకు 3 ఫీల్డ్స్ ఉంటాయి, మొత్తంగా 9 డిజిట్స్ ఉంటాయి. ఒక్కొక్క డిజిట్ అనుకుంటే టోటల్ గా మీకు 9 ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ 3 వచ్చేసరికి మీకు యూజర్ లెవెల్ పర్మిషన్స్, తర్వాత సెకండ్ 3 వచ్చేసరికి మీకు అదర్స్ లెవెల్ పర్మిషన్స్, థర్డ్ 3 వచ్చేసరికి మీకు సారీ అంజీ. సో ఫస్ట్ 3 ఏమో ఇందులో ఫస్ట్ 3 బిట్స్ ఏమో మీకు యూజర్ లెవెల్, సెకండ్ 3 ఏమో మీకు గ్రూప్ లెవెల్ పర్మిషన్స్, థర్డ్ 3 ఏమో అదర్స్ లెవెల్ పర్మిషన్స్. అది ఫైల్ అవ్వచ్చు, డైరెక్టరీ అవ్వచ్చు. సో ఫస్ట్ 3 ఏమో మీకు యూజర్ లెవెల్ పర్మిషన్స్, సెకండ్ 3 ఏమో గ్రూప్ లెవెల్ పర్మిషన్, థర్డ్ 3 ఏమో అదర్స్ లెవెల్ పర్మిషన్స్. సో ఈ మూడింటి ద్వారా మనకి ఫైల్ కానీ డైరెక్టరీస్ కానీ మనం పర్మిషన్స్ ఇస్తాము అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ 3 ఇక్కడ చూడండి, ఒక ఫైల్ కి తీసుకున్నాను నేను ఇక్కడ, దీంట్లో 9 ని తీసుకొని 9 డిజిట్స్ ని తీసుకొని మూడింటిగా డివైడ్ చేశాను. సో ఫస్ట్ ఆర్డబ్ల్యూ హైఫన్ అంటే చూడండి పక్కన మీకు నేను సెలెక్ట్ చేసిన పుట్టిలో సెలెక్ట్ చేసిన దాన్ని ఇక్కడ చూస్తే సరిపోతుంది. ఫస్ట్ 3 ఆర్డబ్ల్యూ హైఫన్ అంటే ఫస్ట్ 3 యూజర్ లెవెల్లో పర్మిషన్స్, ఆర్ హైఫన్ అంటే గ్రూప్ లెవెల్ పర్మిషన్స్, థర్డ్ ది ఆర్ హైఫన్ అంటే అదర్స్ లెవెల్ పర్మిషన్స్ అనే అదర్స్ లెవెల్ పర్మిషన్స్. ఇక్కడ మీకు ఆర్ అంటే రీడ్ అని మనం చూడగలుగుతాం, అంటే రీడ్ అంటే మనం చూడగలుగుతాము అని, రైట్ అంటే మాడిఫై చేయడం, ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్ అని, ఎగ్జిక్యూట్ అని. సో రీడ్ వాల్యూ వచ్చేసరికి డిఫాల్ట్ గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి 4 ఇచ్చారండి. డిఫాల్ట్ గా మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రీడ్ వాల్యూ ఎంత అంటే 4. డబ్ల్యూ అంటే మీకు రైట్ అన్నట్టు, డబ్ల్యూ అంటే మనకి రైట్ అన్నట్టు. రైట్ వాల్యూ వచ్చేసరికి మీకు 2, రైట్ వాల్యూ వచ్చేసరికి 2. ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ వాల్యూ వచ్చేసరికి 1. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం ఒక ఫైల్ కి కానీ డైరెక్టరీకి కానీ యూజర్ లెవెల్లో ఏం పర్మిషన్స్ ఇస్తాము, గ్రూప్ లెవెల్లో ఏం పర్మిషన్స్ ఇస్తాము, అదర్స్ లెవెల్లో ఏ పర్మిషన్స్ ఇస్తాము అనేదే కాన్సెప్ట్ ఇక్కడ. సో రీడ్ వాల్యూ 2 4, రైట్ వాల్యూ 2, ఎగ్జిక్యూట్ వాల్యూ 1. ఒక ఫైల్ కి కానీ డైరెక్టరీస్ కానీ ఈ మూడింటి లెవెల్లో ఎలా పర్మిషన్స్ ఇస్తాము అంటే చూడండి, బై యూజింగ్ దిస్ కమాండ్. ఏ కమాండ్ అది? chmod కమాండ్. chmod అంటే మీకు చేంజ్ మోడిఫికేషన్ అంటారు. ఈ కమాండ్ ద్వారా మనం ఒక ఫైల్ కి కానీ డైరెక్టరీస్ కానీ మనం పర్మిషన్స్ ఇస్తాము. సో ఇక్కడ మనకి 2 types of methods given the files and directories permissions. 2 types of methods ఉన్నాయండి మనకి, ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ పర్మిషన్స్ ఇవ్వాలంటే మనకి 2 types of methods ఉన్నాయి. అందులో ఫస్ట్ ది సింబాలిక్ మెథడ్, సెకండ్ అది అబ్సల్యూట్ మెథడ్.
సింబాలిక్ మెథడ్ అనేది ఫస్ట్ ది, సెకండ్ దేమో అబ్సల్యూట్ మెథడ్. సో ఈ సింబాలిక్ మెథడ్ కానీ అబ్సల్యూట్ మెథడ్ కానీ ఈ కమాండ్ ద్వారానే మనం యూజ్ చేస్తాము. chmod చేంజ్ మోడిఫికేషన్. సో సింబాలిక్ మెథడ్ ఎలా అంటే ఆల్ఫాబెట్స్ ఫార్మాట్ లో ఇస్తే మాత్రం అది సింబాలిక్ మెథడ్, న్యూమరికల్ ఫార్మాట్ లో కనుక ఇస్తే అది అబ్సల్యూట్ మెథడ్. సింబాలిక్ మెథడ్ ఏమో మీకు ఆల్ఫాబెట్ ఫార్మాట్ లో ఇస్తేనేమో అది సింబాలిక్ మెథడ్, సో న్యూమరికల్ ఫార్మాట్ లో కనుక ఇస్తేనేమో మీకు అబ్సల్యూట్ మెథడ్ అంటారు. సో మనం ఫస్ట్ సింబాలిక్ మెథడ్ ద్వారా చెక్ చేద్దాం. చూడండి, సింబాలిక్ మెథడ్ ద్వారా చెక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ సింబాలిక్ మెథడ్. సో నా దగ్గర ఫైల్ ఒకటి ఉందండి. ఆ ఫైల్ నేమ్ వచ్చేసరికి భార్గవి అనే ఫైల్ ఉంది. భార్గవి అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్ కి నేను యూజర్ లెవెల్లో 6 ఇద్దాం అనుకుంటున్నాను. యూజర్ లెవెల్లో 6 ఇద్దాం అనుకుంటున్నాను. గ్రూప్ లెవెల్లో నేను 3 ఇద్దాం అనుకుంటున్నాను. అదర్స్ లెవెల్లో నేను 5 ఇద్దాం అనుకుంటున్నాను. సో గ్రూప్ లెవెల్లోనేమో 3 ఇద్దాం అనుకుంటున్నాను. అదర్స్ లెవెల్లోనేమో నేను 5 ఇద్దాం అనుకుంటున్నాను. యూజర్ లెవెల్లోనేమో 6 ఇద్దాం అనుకుంటున్నాను. సో బై యూజింగ్ సింబాలిక్ మెథడ్ ద్వారా ఎలా ఇస్తామంటే చూడండి, chmod కమాండ్. సో యూజర్ లెవెల్ కాబట్టి u ఈక్వల్ టు నాకు 6 కావాలండి యూజర్ లెవెల్లో. సో ఈ 3 ఫార్మాట్ లో రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ లో ఏ మూడింటిని కానీ ఏ రెండింటిని కానీ యాడ్ చేస్తే నాకు 6 వస్తుంది అంది. ఈ మూడింటిలో ఏ రెండింటిని కానీ ఏ మూడింటిని కానీ యాడ్ చేస్తే నాకు 6 వస్తుంది. రీడ్ రైట్. ఎస్ కరెక్ట్. అందుకని మనం u ఈజ్ ఈక్వల్ టు రీడ్ రైట్ కామా సెకండ్ గ్రూప్ లెవెల్లో నాకు 3 కావాలి. g ఈజ్ ఈక్వల్ టు, సో ఈ మూడింటిలో ఏ రెండింటిని కానీ ఏ మూడింటిని కానీ యాడ్ చేస్తే నాకు 3 వస్తుంది. రైట్ ఎగ్జిక్యూట్. ఎస్ కరెక్ట్. కామా ఓ అంటే అదర్స్, ఓ ఈక్వల్ టు నాకు అదర్స్ లెవెల్లో 5 కావాలి. ఈ మూడింటిలో ఏ రెండింటిని కానీ ఏ మూడింటి కానీ యాడ్ చేస్తే నాకు 5 వస్తుంది. రీడ్ ఎగ్జిక్యూట్. ఎస్ కరెక్ట్. ఇలా మనం ఫైల్ కి పర్మిషన్స్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సచిన్ అనే ఒక డైరెక్టరీ ఉంది. ఈ డైరెక్టరీకి నేను యూజర్ లెవెల్లో 7 ఇద్దాం అనుకుంటున్నా, గ్రూప్ లెవెల్లో 6 ఇద్దాం అనుకుంటున్నా, అదర్స్ లెవెల్లో 4 ఇద్దాం అనుకుంటున్నా, అదర్స్ లెవెల్లో 4 ఇద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు మీరు ఈ సచిన్ అనే డైరెక్టరీకి పర్మిషన్స్ ఎలా ఇస్తారంటే చూడండి, chmod కమాండ్ యూజర్ లెవెల్లో 7 కావాలి. ఈ మూడింటిలో ఏ రెండింటి కానీ ఏ మూడింటి కానీ యాడ్ చేస్తే నాకు 7 వస్తుంది. u ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఎస్ కరెక్ట్. u ఈజ్ ఈక్వల్ టు రీడ్ రైట్ కామా g ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ లెవెల్లో నాకు 6 కావాలి. 6 కావాలంటే ఏమో వస్తాయి దీంట్లో పర్మిషన్స్, రీడ్ ఏ రెండింటి కానీ రీడ్ రైట్ వస్తుంది. సో అదర్స్ లెవెల్లో నాకు 4 కావాలి. ఓ ఈక్వల్ టు ఏ రెండింటి కానీ ఏ ఒకటిని కానీ యాడ్ చేస్తే నాకు 4 వస్తుంది. రీడ్. ఓన్లీ రీడ్ స్పేస్ సచిన్ అనే డైరెక్టరీ. ఇలా మనం ఇస్తాము. సో చూడండి, ఇప్పుడు నా దగ్గర ఫైల్ ఒకటి ఉంది, ఇక్కడ పవన్ అనే ఫైల్ ఉంది. ఇప్పుడు చెప్పండి, సో ఈ పవన్ అనే ఫైల్ కి నేను యూజర్ లెవెల్లో నేను 1 ఇద్దాం అనుకుంటున్నా. 1 ఏది వస్తుంది చెప్పండి. ఆ మూడింటి కాంబినేషన్ లో ఏ మూడింటి కానీ ఎగ్జిక్యూట్. ఎస్ కరెక్ట్. g ఈజ్ ఈక్వల్ టు నాకు 2 కావాలనుకుంటున్నా. డబ్ల్యూ రైట్. ఎస్ కరెక్ట్. అదర్స్ లెవెల్లో నాకు 3 కావాలనుకుంటున్నా. రైట్ ఎగ్జిక్యూట్. ఎస్ కరెక్ట్. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి నా దగ్గర పవన్. ఎంటర్. చూడండి, ఇప్పుడు ls-l అనే కమాండ్ కొడితే మీరు ఇచ్చిన ఫైల్ పర్మిషన్స్ వచ్చేస్తాయి. చూడండి, పవన్ అనే ఫైల్ కలర్ కూడా మారిపోయింది చూడండి. అండ్ చూడండి, యూజర్ లెవెల్లో ఎవరైతే యూజర్ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ మాత్రమే ఉంది. అంటే రీడ్ రైట్ పర్మిషన్స్ లేవు వాళ్ళకి. అది సెకండ్ గ్రూప్ లెవెల్లో మాత్రం రైట్ యాక్సెస్ మాత్రమే ఉంది, రీడ్ యాక్సెస్ లేదు, ఎగ్జిక్యూషన్ యాక్సెస్ లేదు. థర్డ్ ది అదర్స్ లెవెల్లో రైట్ యాక్సెస్ ఉంది, ఎగ్జిక్యూషన్ యాక్సెస్ ఉంది, రీడ్ యాక్సెస్ మాత్రం లేదు. సో ఇలా మనం ఒక ఫైల్ కి డైరెక్టరీస్ కానీ పర్మిషన్స్ ఇస్తాము బై యూజింగ్ సింబాలిక్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర గుంటూరు అనే ఒక డైరెక్టరీ ఉంది. ఈ డైరెక్టరీకి నేను యూజర్ లెవెల్లో
నేను 4 ఇద్దాం అనుకుంటున్నా. చెప్పండి. u ఈజ్ ఈక్వల్ టు 4 డబ్ల్యూడబ్ల్యూ 4 ఓన్లీ రీడే. రీడ్ నెక్స్ట్ గ్రూప్ లెవెల్లో నాకు 6 కావాలనుకుంటున్నా. రీడ్ రైట్ రీడ్ రైట్. ఎస్ కరెక్ట్. అదర్స్ లెవెల్లో నాకు 7 కావాలనుకుంటున్నా. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఎస్ కరెక్ట్. సో గుంటూరు అనేది డైరెక్టరీ నేమ్ ఇలాగా. సో ఇప్పుడు చూడండి, ls-l కమాండ్ కొడితే గుంటూరు కూడా కలర్ మారిపోయింది. సో యూజర్ లెవెల్లో రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంది, రైట్ యాక్సెస్ ఎగ్జిక్యూషన్ యాక్సెస్ లేదు. గ్రూప్ లెవెల్లో రీడ్ రైట్ యాక్సెస్ ఉంది, ఎగ్జిక్యూషన్ యాక్సెస్ లేదు. అదర్స్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అనేది. అది అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నా దగ్గర HYD అనే డైరెక్టరీ ఉంది. ఈ HYD అనే డైరెక్టరీకి యూజర్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఉండాలి నాకు. దీనికి ఎలా ఇస్తారు చెప్పండి? chmod యూజర్ లెవెల్లో మాత్రమే నాకు కావాలి, అదర్స్ లెవెల్లో అసలు ఏం పర్మిషన్స్ వద్దు, అండ్ గ్రూప్ లెవెల్లో కూడా నాకు వద్దు, ఓన్లీ యూజర్ లెవెల్ ఫుల్ పర్మిషన్స్ కావాలి. u ఈజ్ ఈక్వల్ టు ఫుల్ RWX ఓకే. నెక్స్ట్ గ్రూప్ లెవెల్లో నాకు అసలు ఏమి వద్దు, ఈజ్ ఈక్వల్ టు, సో హైఫన్ అంటే నల్ వాల్యూ అని చెప్పాను, 0 క్యాలిక్యులేట్ అయిపోయింది. అంటే యూజర్ లెవెల్లో నాకు వద్దు, గ్రూప్ లెవెల్లో అదర్స్ లో హైఫన్స్ ఇవ్వాలి అంతే. ఓ ఈక్వల్ టు సేమ్ ఇట్లా. సో ఇప్పుడు డైరెక్టరీ నేమ్ HYD చూడండి, ls-l కొడితే HYDకి చూడండి ఓన్లీ యూజర్ లెవెల్ ఫుల్ పర్మిషన్స్ వచ్చినాయి. సో గ్రూప్ లెవెల్లో అసలు పర్మిషన్స్ లేవు, అదర్స్ లెవెల్లో కూడా పర్మిషన్స్ లేవు. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వైజాగ్ అనే UV అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్ కి నేను గ్రూప్ లెవెల్ ఫుల్ పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నా, ఓన్లీ గ్రూప్ లెవెల్. బట్ హైది కలర్ చేంజ్ అవ్వలేదు సార్, హైది ఎల్లో కలర్ లో రాలేదు డైరెక్ట్. HYD ఎందుకు కలర్ రాలేదంటే, మనం ఎప్పుడైతే గనక అదర్స్ లెవెల్లో గనక మోడిఫికేషన్ చేస్తే అప్పుడే కలర్ మారుద్ది. దీని కలర్ మోడిఫై చేయాల్సిన అది దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి మనం కలర్ ని, బట్ మనం ఈజీ పర్మిషన్ చూసుకోవాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు నా దగ్గర ఓమ్ని అనే UV అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్ కి నేను యూజర్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. యూజర్ లెవెల్ చెప్పండి, యూజర్ కాదు గ్రూప్ లెవెల్లో, గ్రూప్ లెవెల్లో ఇద్దామంటే u ఈజ్ ఈక్వల్ టు హైఫన్ యూజర్ లెవెల్లో ఏమి g ఈజ్ ఈక్వల్ టు రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్, అదర్స్ లెవెల్లో హైఫన్ అంతే. UV అనేది ఫైల్. ఇప్పుడు ఎంటర్ కొడితే చూడండి, ls-l కొడితే చూడండి ఓన్లీ గ్రూప్ లెవెల్లోనే ఉన్నాయి పర్మిషన్స్, అదర్స్ లెవెల్లో యూజర్ లెవెల్లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర K అనే ఫైల్ ఉంది. ఈ K అనే ఫైల్ కి నేను అదర్స్ లెవెల్లో పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నా, ఫుల్ పర్మిషన్స్. ఇప్పుడు చెప్పండి, chmod అదర్స్ లెవెల్లోనే ఎస్ కరెక్ట్, ఈజ్ ఈక్వల్ టు హైఫన్, ఓ ఈక్వల్ టు ఇక్కడ RWX. ఎస్ కరెక్ట్. K అనేది ఫైల్. సో ఇప్పుడు ls-l కొడితే చూడండి RWX మాత్రమే ఉంది. ఇలాగా మనం ఫైల్స్ కి డైరెక్టరీస్ కి సింబాలిక్ మెథడ్ ద్వారా మనం ఫైల్ పర్మిషన్స్. సెకండ్ ఏంటిదంటే అబ్సల్యూట్ మెథడ్. సో ఇది నంబర్ ఫార్మాట్ లో ఇస్తామండి డైరెక్ట్ గా. సో ఆల్ఫాబెట్స్ ఫార్మాట్ లో ఇస్తేనేమో మనకి అదేమో సింబాలిక్ మెథడ్, న్యూమరికల్ ఫార్మాట్ లో కనుక మనం ఇస్తేనేమో అబ్సల్యూట్ మెథడ్ డైరెక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర UV అనే ఫైల్ ఉంది అనుకోండి, దీనికి 655 ఇద్దాం అనుకుంటా, అంటే యూజర్ లెవెల్లో 6, గ్రూప్ లెవెల్లో 5, అదర్స్ లెవెల్లో 5. సో chmod 655 UV. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చిరు అనే డైరెక్టరీ ఉంది, దీనికి నేను 666 ఇద్దాం అనుకుంటున్నా, అంటే యూజర్ లెవెల్లో 6, గ్రూప్ లెవెల్లో 6, అదర్స్ లెవెల్లో 6 ఇద్దాం అనుకుంటున్నా. chmod 777 చిరు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి,
chmod. సో నా దగ్గర ఏ అనే ఫైల్ ఉంది. దీనికి నేను యూజర్ లెవెల్లో నేను 7 ఇద్దాం అనుకుంటున్నా, గ్రూప్ లెవెల్లో 5 ఇద్దాం అనుకుంటున్నా, అదర్స్ లెవెల్లో 3 ఇద్దాం అనుకుంటున్నా. ఫైల్ నేమ్ ఏ. చూడండి ఎంటర్ కొడితే LS-L కొడితే ఏ అనే ఫైల్ కి చూడండి యూజర్ లెవెల్లో 7 ఉంది, గ్రూప్ లెవెల్లో 5 ఉంది, అదర్స్ లెవెల్లో 3 ఉంది. ఇలాగా నంబర్ ఫార్మాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర అమీర్పేట అనే డైరెక్టరీ ఉంది. దీనికి నేను chmod యూజర్ లెవెల్లో నేను 6 ఇద్దాం అనుకుంటున్నా, గ్రూప్ లెవెల్లో 4 ఇద్దాం అనుకుంటున్నాను, అదర్స్ లెవెల్లో 2 ఇద్దాం అనుకుంటున్నాను. అమీర్పేట్ అనే డైరెక్టరీ. చూడండి ఎంటర్ కొడితే LS-L కొడితే అమీర్పేట్. చూడండి మనం ఇచ్చింది యూజర్ లెవెల్లో 6, గ్రూప్ లెవెల్లో 4, అదర్స్ లెవెల్లో 2 వచ్చింది. చూడండి అది. ఇలా మనం ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ కి ఫార్మాట్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టరీ ఉంది ఇప్పుడు నా దగ్గర HYD అనే డైరెక్టరీ ఉంది. దీన్ని నేను మళ్ళీ మారుతా ఉన్నా, ఫుల్ పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నా, యూజర్ లెవెల్లో, గ్రూప్ లెవెల్లో, అదర్స్ లెవెల్లో. దీనికి 777 నా దగ్గర HYD అనే డైరెక్టరీ ఉంది. ఇప్పుడు చూడండి LS-L కొడితే మాడిఫై అయిపోద్ది. HYD యూజర్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి, గ్రూప్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి, అదర్స్ లెవెల్లో కూడా ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. చూడండి ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర డి అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్ కి నేను యూజర్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. సింబాలిక్ అబ్సల్యూట్ మెథడ్ ద్వారా ఎలా ఇస్తానంటే చూడండి chmod 700D అని ఇచ్చానంటే చూడండి ఇప్పుడు LS-L కొడితే చూడండి ఇందాక అబ్సల్యూట్ మెథడ్ ఎలా అయితే చేసామో అలానే వచ్చింది. చూడండి యూజర్ లెవెల్లో ఫుల్ పర్మిషన్, గ్రూప్ లెవెల్లో 0 ఉన్నాయి కాబట్టి ఐఫోన్స్ వచ్చేసింది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి మీరు, నా దగ్గర ఈ అనే ఫైల్ ఉంది. ఈ అనే ఫైల్ కి నేను గ్రూప్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నా, సింబాలిక్ అబ్సల్యూట్ మెథడ్ ద్వారా. చెప్పండి chmod 070. ఎస్ కరెక్ట్. ఈ అనే ఫైల్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనే ఫైల్ ఉంది నా దగ్గర. ఈ ఎఫ్ అనే ఫైల్ కి అదర్స్ లెవెల్లో పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. 007 space F. ఎస్ కరెక్ట్. ఇట్స్ జేమ్స్ బాండ్ 007. ఎస్ కరెక్ట్. చూడండి ఇప్పుడు LS-L కొడితే డిఎఫ్ చూడండి మీరు, డీకేమో యూజర్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి, ఈకేమో గ్రూప్ లెవెల్ పర్మిషన్స్ ఉన్నాయి, ఎఫ్ కేమో అదర్స్ లెవెల్ పర్మిషన్స్ ఉన్నాయి. అది ఇలా మనం ఫైల్స్ అండ్ డైరెక్టరీ పర్మిషన్స్ మనం సింబాలిక్ అండ్ అబ్సల్యూట్. సో రియల్ టైమ్ లో ఎక్కువ యూజ్ చేసేది అబ్సల్యూట్ మెథడ్ ఏనండి. అబ్సల్యూట్ మెథడ్ యూజ్ చేస్తాం. మన రిక్వైర్మెంట్ బట్టి మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, టచ్ ప్రభాస్ అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. MKDIR నేను రానా అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు అడిషనల్ గా ఇప్పుడు ఎంత క్రియేట్ చేస్తున్నానంటే చూడండి, ఇప్పుడు మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ప్రభాస్ అనే ఫైల్ క్రియేట్ చేయగలనే డిఫాల్ట్ ఏ పర్మిషన్స్ ఉంటాయి చెప్పండి మీరు, యూజర్ లెవెల్ ఏ పర్మిషన్స్ ఉన్నాయి చెప్పండి. రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి. రీడ్ రైట్ అంటే ఎంత వాల్యూ? 6 ప్లస్ అది. సో గ్రూప్ లెవెల్లో R-- అని ఉంది, ఎంత? 4. కరెక్ట్. అదర్స్ లెవెల్లో R-- ఉంది, ఎంత? 4. అంటే ఒక ఫైల్ కనుక మీరు క్రియేట్ చేస్తే దానికి డిఫాల్ట్ గా వచ్చే పర్మిషన్స్ ఏంటి అంటే 644 వస్తాయి. 644 వస్తాయి. నెక్స్ట్ మనం రానా అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం కదా. ఈ రానా అనే డైరెక్టరీకి సో డిఫాల్ట్ గా ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తే ఏ పర్మిషన్స్ వస్తాయి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఫీల్డ్ డి ఉంది కాబట్టి డైరెక్టరీ ఫస్ట్ 3 రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అంటే ఎంత ఉంది చెప్పండి. 7.
ఎస్. సెకండ్ 3 చూడండి. సెకండ్ 3 5. 5. థర్డ్ 3 అదర్స్ లెవెల్లో ఏం పర్మిషన్స్ ఉన్నాయి? ఆర్ఎక్స్ అంటే ready to execute 5. అంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేయగలనే మనకి ఏమేం పర్మిషన్స్ వచ్చినాయి? యూజర్ లెవెల్లో 7 వచ్చింది, గ్రూప్ లెవెల్లో 5, అదర్స్ లెవెల్లో 5 వచ్చింది. అంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తే మీకు డిఫాల్ట్ ఏ పర్మిషన్స్ వస్తాయి అంటే 755 వస్తాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అది అందుకని మీకు అడిషనల్ గా క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి. సో డిఫాల్ట్ ఫైల్ పర్మిషన్స్ ఏంటంటే 644. డిఫాల్ట్ డైరెక్టరీ పర్మిషన్స్ ఏమో 755. అది సో ఈ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. అండ్ ఆల్సో ఒక ఫైల్ కి ఫుల్ పర్మిషన్స్ ఏంటిది? ఒక ఫైల్ కి ఫుల్ పర్మిషన్స్ ఏమో 666. ఒక ఫైల్ కి ఫుల్ పర్మిషన్స్ ఏమో 666. యూజర్ లెవెల్లో 6, గ్రూప్ లెవెల్లో 6, అదర్స్ లెవెల్లో 6. ఒక డైరెక్టరీకి ఫుల్ పర్మిషన్స్ ఏమో 777. యూజర్ లెవెల్లో 7, గ్రూప్ లెవెల్లో 7, అదర్స్ లెవెల్లో 7. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఇక్కడ సో ఫుల్ పర్మిషన్స్ అయితే బానే ఉంది, డిఫాల్ట్ గా వాళ్ళు ఇచ్చేసారు బానే ఉంది, ఒక ఫైల్ క్రియేట్ చేయగల డిఫాల్ట్ గా మనకి 644 ఎందుకు వస్తుంది? ఒక డైరెక్టరీ క్రియేట్ 755 ఎందుకు వస్తుంది? 755 ఎందుకు వస్తుంది అనేది తెలియాలి. ఎందుకు అంటే సో మీకు డిఫాల్ట్ ఫైల్స్ అండ్ డైరెక్టరీ పర్మిషన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ umask వాల్యూ అని అనుకుంటారు. డిఫాల్ట్ గా మనకి ఫైల్స్ అండ్ డైరెక్టరీ పర్మిషన్ స్టోర్ అయ్యే ప్లేస్ ఏమంటారంటే umask వాల్యూ. దాని వాల్యూ ఎంత అంటే చూడండి, మీకు కమాండ్ కూడా కొట్టచ్చు ఇక్కడ umask చూడండి 0022 అని ఉంది. సో 022 అన్నా 0022 అన్నా ఒకటే. సో ఇప్పుడు 644 ఎలా వచ్చింది అంటే చూడండి, ఫైల్ కి ఫుల్ పర్మిషన్స్ ఏంటి మనకి 666. సో 666 ఇందులో నుంచి umask వాల్యూ డిఫాల్ట్ ఫైల్ పర్మిషన్స్ 022 కాబట్టి ఇవి మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 644. ఇదే కదా డిఫాల్ట్ ఫైల్ పర్మిషన్స్. సో డైరెక్టరీకి ఫుల్ పర్మిషన్స్ ఏంటిది మనకి 777. అందులో నుంచి umask వాల్యూ తీసేస్తే 022. సో దీని ఫుల్ పర్మిషన్ 755 ఇదే కదా. ఫుల్ పర్మిషన్ లో నుంచి umask వాల్యూ తీసేస్తే 755 ఇదే కదా డిఫాల్ట్ డైరెక్టరీ పర్మిషన్స్ 755. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఫైల్ కి ఫుల్ పర్మిషన్స్ అంటే ఎంత అడుగుతారు? డైరెక్టరీ ఫుల్ పర్మిషన్స్, డిఫాల్ట్ ఫైల్ పర్మిషన్స్, డైరెక్టరీ డిఫాల్ట్ డైరెక్టరీ పర్మిషన్స్, umask అంటే ఏంటిది, umask వాల్యూ ఎంత అని అడుగుతారు. అది అర్థమైందా? సో umask లోనే మనకి డిఫాల్ట్ ఫైల్ అండ్ డైరెక్టరీ పర్మిషన్స్ స్టోర్ అవుతుంది. అది అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది సార్. అది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇవి. అది లైనెక్స్ లో మనకి ఫస్ట్ అడిగేది ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా డిలీట్ చేస్తారు, డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేస్తారు, ఇవన్నీ కామన్ గా అడిగాయి. బట్ ఇవి మాత్రం కొంచెం డెప్త్ కి వెళ్తే మాత్రం కంపల్సరీ అడుగుతారు. సో ఫైల్స్ అండ్ డైరెక్టరీ పర్మిషన్స్ అంటే ఇది. సో అది అది సో ఎందుకంటే ఈ రోజు కొంచెం ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతావు. సో ఈ రోజుతో మనకి బేసిక్ కమాండ్స్ అయిపోయింది. రేపటి నుంచి కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లోకి వెళ్తాం. ఓకేనా? సో ఈ క్లాస్ లో నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో హిస్టరీ కూడా ఇస్తాను దీన్ని. ఎనీ డౌట్స్? ఫైల్ కి డైరెక్టరీకి ఫుల్ పర్మిషన్స్ ఇస్తే ఒకటే కదా సార్, రీడ్ రైడ్ ఎగ్జిక్యూట్. అవును, అది యూజర్ మరి లెవెల్. మనకి ఫైల్ ఫుల్ పర్మిషన్స్ 666, 777 ఇచ్చారు కదా ఫైల్ కి డైరెక్టరీకి. ఫుల్ పర్మిషన్స్ అంటే ఏంటిది? యూజర్ లెవెల్లో 6 ఉంటుంది, గ్రూప్ లెవెల్లో 6, అదర్స్ లెవెల్లో కూడా 6 ఉంటుంది. డైరెక్టరీస్ కి అయితే యూజర్ లెవెల్లో 7, గ్రూప్ లెవెల్లో 7, అదర్స్ లెవెల్లో 7 ఉంటుంది. బట్ డిఫాల్ట్ గా చూడండి 644 అంటే రైట్ యాక్సెస్ లేదు యూజర్ లెవెల్లో, గ్రూప్ లెవెల్లో. ఇక్కడ కూడా అంతే, రైట్ యాక్సెస్ లేదు. మనకు కావాలంటే ఇది మాడిఫై చేసుకోవచ్చు అలాగా. గాట్ ఇట్ మై పాయింట్? సో ఇది అండి. టుమారో ఎట్ సేమ్ టైమ్.
ఓకే సార్.